సనకాది మునులు వైకుంఠ దర్శనానికి వెళ్ళారు. విష్ణువు ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డుకున్నారు. మునులకు కోపం వచ్చి వారిని భూలోకంలో రాక్షసులుగా పుట్టవలసింది అని శపించారు. దీన్ని చూసి వారు బాధపడి విష్ణు దగ్గరికి వెళ్ళి శరణుజొచ్చారు. దేవునిపై శత్రు ప్రభావంతో 3 జన్మలు ఎత్తి శ్రీహరి చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠానికి చేరేలా విష్ణువు వారికి ఉపశమనం ఇస్తాడు. ఆ జయ విజయులే దితి గర్భాన మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. రాక్షస విజృంభణ, భూమి అపహరణ, దితి గర్భం నుండి పుట్టిన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వల్ల ముల్లోకాలు ఉత్పాతాలు ఏర్పడ్డాయి. బలగర్భంతో విర్రవీగిన హిరణ్యాక్షుడు లోకాలన్నిటినీ జయించి చివరకు భూమిని అపహరించి రసాతల సముద్ర గర్భంలోకి తీసుకువెళ్ళాడు. స్వయంభూ మనువు వచ్చి తండ్రి బ్రహ్మదేవుడి దగ్గర తన మొర వివరించుకున్నాడు. నేను ఉండే నివాస స్థలము భూమి నీటిలో మునిగిపోయి ఉంది, దానికి కారణం రాక్షసులు అని మొరపెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలని సంకల్పించినప్పుడు మనువు ఇలా మొరపెట్టుకోవడాన్ని తన మనసులో తలుసుకొని బాధపడుతూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు ధ్యాన నుండి ఆయన ఒక దీర్ఘమైన శ్వాస తీర్చుకున్నాడు. ఆయన నాసికం అంటే ముక్కు రంధ్రం నుండి బొటన వేలంత పరిమాణంలో ఒక చిన్న వారాహ శిశువు బయటకు వచ్చింది. చూస్తుండగానే ఆ రూపం క్షణకాలంలో ఆకాశమంత ఎత్తుకు పర్వతమంత పరిమాణానికి పెరిగిపోయింది. ఘోరమైన గర్జన చేస్తూ దేవతలు మునులు స్థితిస్తూ ఉండగా యజ్ఞ వరాహమూర్తి భూమిని రక్షించడానికి రసాతలంలో ప్రళయ జల సంధిలో దూకాడు. దితి కశ్యపులకు జన్మించిన మహాబలవంతుడైన రాక్షసుడు హిరణ్యాక్షుడు ముల్లోకాలను జయించి సముద్రంలో వెళ్ళి వరుణ్ణితో యుద్ధానికి పిలిపించాడు. వరుణుడు నాతో కాదు, నిన్ను సంహరించడానికి సాక్షాత్ శ్రీహరి వారాహ రూపంలో ఉన్నాడు అని చెప్పాడు. హిరణ్యాక్షుడు ప్రళయ జలసంధిలో వెళ్ళేసరికి వారాహస్వామి తన దృష్టంపై కూరలపై భూమండలాన్ని మోస్తూ పైకి తీసుకు వస్తుండడం చూశాడు. హిరణ్యాక్షుడు స్వామిని నిందిస్తూ తన గదతో దాడి చేశాడు. భీకర యుద్ధం జరిగింది. రాక్షసుడు మాయా యుద్ధం చేయగా సుదర్శన చక్రంతో మాయలను పటాపంచలం చేసి తన చెంప దెబ్బతో కరతల ప్రహారంతో హిరణ్యాక్షుని శిరస్సును పగలగొట్టి సంహరించాడు. దేవతలు మనువులు పుష్పాల వృష్టి కురిపించారు. యజ్ఞ వరాహస్వామిని పరమానందంతో కీర్తించారు ఋషులు మునులు.